ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన ప్రభుత్వం జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ప్రమాణాలు చేసి హామీలు ఇస్తున్నాడని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ ఆరోపించారు. మంగళవారం మంతని మార్కెట్ కమిటీ యార్డులో ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని, దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి ఓట్ల కోసం చివరికి దేవుళ్లపై ప్రమాణాలు చేసే హామీలు ఇస్తున్నారని ఆయన వాపోయారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల మంథని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓరుగంటి వెంకట రమణారావు, బీఆర్ఎస్ నాయకులు మాదాడి శ్రీనివాసరెడ్డి, తగరం శంకర్లాల్, గట్టయ్య, విజయ్ కుమార్, కొండ రవీందర్, లక్ష్మణ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ దేశంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు దేవుని మీద ఒట్టుపెట్టి నేను మీ హామీలు చేస్తాను వాళ్ళు ఎవ్వరిని కూడా చూడలే. ఇది ఒక రికార్డు కాబోతా ఉన్నది. నిజంగా దేవుని మీద ఒట్టు నేను మీ హామీలను గ్యారంటీలను అమలు చేస్తా, రైతు రుణమాఫీ చేస్తా అన్న వాళ్ళని ఎవ్వరిని చూడలేదు. ఇదొక రికార్డు స్థాయి ఒక అబద్ధంగా లేకపోతే రికార్డు స్థాయి మోసంగా నేను భావిస్తూ ఉన్నాను. దౌర్భాగ్యం కూడా. ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యమంత్రి అంటే ఆయన మాట బయటికి వెళ్తే అది జీవోగా, అది చట్టంగా, శాసనంగా మనం అనుకున్నాం ఈ దేశంలో రాజ్యాంగంలో. కానీ ఇవాళ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటకు విలువ లేదని ప్రజలు గమనించారు కనుక ఆయన దేవుని మీద యాదగిరి గుట్ట దేవుని మీద ప్రమాణం చేస్తుండు. అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని మళ్ళీ ఓట్ల కోసం మోసం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా రైతులు గమనించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుందని జెండాలు పట్టుకొని భుజాన వేసుకొని తిరిగినటువంటి అనేక మంది మేధావులు ఇవాళ ఆలోచించాలి. ముఖ్యమంత్రి దేవుని మీద ఒట్టుపెట్టి నేను ఈ రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పే స్థాయికి దిగజారడం అంటే ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి అవమానం. అంటే ముఖ్యమంత్రి గారి మీద ప్రజలకు నమ్మకం పోయింది అని ఆయనే ఒప్పుకున్నాడు కనుక ఇది గమనించాలని కోరుతూ 500 ఏదైతే రైతుకు బోనస్ ఇస్తా అన్నారో అది ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా దాని మీద ఏమీ ఎవ్వరూ దరఖాస్తులు ఇవ్వలేదు. అది ఆటోమేటిక్గా యాడ్ కావాలి, అయితలేదు. 1500 రైతు బంధు రాలేదు, అది కూడా 4 ఎకరాల వరకు కొంతమందికి వచ్చి ఆగిపోయింది. రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు, మర్చిపోయిండు. జనవరి 6 నాడు టీవీకి ఇంటర్వ్యూలో ఇస్తే ఆ టీవీకి చెప్పిండు నెల లోపల అది ఇస్తా అన్నాడు. అంటే జనవరి 6 నుంచి ఫిబ్రవరి 6 వరకే ఆయన చెయ్యాలి. కనీసం మొదలు కూడా పెట్టలేదు. ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని మొదలన్న పెట్టాలి, అది మొదలు పెట్టలేదు. ఇవాళ రైతులకు బోనస్ మొదలు పెట్టలేదు. కనుక ఇవన్నీ కూడా వేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇవన్నిటినీ ప్రజలందరూ కూడా గమనించాలి. కరెంటు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కరెంటు సమస్యలు తీసుకొచ్చి పెట్టినారు, మంచినీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. రైతులకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లుండి కూడా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు నీళ్ళు ఇవ్వకుండా 1000 ఎకరాలు ఎండిపోయింది ఒక్క మా పెద్దపల్లి జిల్లాలోని. ఇవాళ మంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే మొత్తమే రాష్ట్రం అంతా 3000 ఎకరాల పైచిలుకు అని చెప్తా ఉన్నాడు. 3000 ఎకరాలు నేను అనుకుంటా మన మంత్రి ప్రాంతంలోనే ఉంటుంది. ఈ 1000 ఎకరాలు ఎండిపోయినటువంటి పంటలను ఎగ్గొట్టే పంట నష్టపరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక వెంటనే ఇవన్నిటిని కూడా అమలు చేయాలి. మళ్ళీ ఎంపీ ఎన్నికలలో ఓట్ల కోసం ఏదైతే దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నిజంగా ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. రైతులను కడుపులో పెట్టుకొని చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని భావించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి వాళ్ళను మంచిగా చూసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కనుక ఇప్పటికైనా ఇవి గమనించి ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు కొంత ప్రజల వైపు రావాలంటే కర్రుగాసి వార్త పెట్టాల్సిన అవసరం రైతులపైన ఉన్నది, ప్రజలపైన ఉన్నది, మేధావులపైన ఉన్నది. నిజంగా ముఖ్యమంత్రి గారు దేవుని మీద ఒట్టు పెట్టడం అనేది నాకైతే నవ్వొస్తున్నది. నేను ఇప్పటివరకు ఓట్ల కోసం ఎక్కడ కూడా దండం పెట్టలే. అది దండం అంటే అబద్ధం ఆడలే. అబద్ధోడు దేవునితోడు విషం పట్టుకొని తాగుతా 3 సార్లు ఓడిపోయిన ఆశ ఉంటుంది. అయినా కూడా నేను ఇప్పటికి కూడా మంచిగా ధైర్యంగా ప్రజల కోసం మంచిగా వాళ్ళ ఆకలి తీర్చడానికి కోసం పనిచేస్తా అని ఆలోచిస్తున్నాను. కానీ అబద్ధోడు దేవునితోడు మళ్ళీ నాకు మాత్రం ఓటు అయిపోతే నేను చచ్చిపోతా అనేది ఇది అవమానం. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం.
దీన్ని 100% అందరూ కూడా గమనించాలి. ఇది దౌర్భాగ్యమని ఏదైతే మేము ఇవాళ మా కేసీఆర్ గారి పిలుపు మన హరీష్ రావు గారి ఈ ప్రతిపాదనను ఆమోదిస్తూ మంత్రి నియోజకవర్గం నుంచి కూడా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపడతా ఉన్నాం. జై